సో బ్రుటాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి. సో కమింగ్ టు ద నువ్వు అడిగిన ఈ పరిచయాలు, వీళ్ళకి ఆల్రెడీ 2021లోనే పరిచయం అయింది. మా అమ్మాయికేమో డబ్బులు అవసరం లేదు, ఈవెంట్స్ చేసుకుంటుందని వాళ్ళంటే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే గౌతమి, మోస్ట్ ఆఫ్ ద కన్సిస్టెంట్ ఇష్యూస్ రిలేషన్షిప్స్లోనే వస్తున్నాయి. మనం అంతకుముందు మాట్లాడుకున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడతారు, డెఫినెట్గా కొన్ని రోజుల తర్వాత విరహ వేదన ఒకళ్ళు వద్దంటే ఇంకోళ్ళకి పెరుగుద్ది. ఎందుకంటే ఇద్దరు వద్దనుకొని విడిపోతే ఓకే, వద్దనుకున్నప్పుడు ఇద్దరిలో ఒకళ్ళకి ఎప్పుడైనా సరే కావాలి అని అనిపించిన, అంటే ఇప్పుడు ఈ కేసులో అదే, అంటే వద్దనుకొని విడిపోయి ఇతను పెళ్లి చేసుకొని రెండో పాపని కూడా కనే స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలోనే మళ్ళీ కావాలని తిరిగి రావడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఇప్పుడు చెయ్యి లోపల గుట్టుగా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నీ అట్లుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. బికాజ్ ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత ఇంకొకటి ఏది చేసినా సరే జాగ్రత్తగా చేసుకోవడం అనేది. ఇప్పుడు కోర్టు కూడా ఈజీ అయిపోయింది కదా, తప్పలేదన్నట్టు. అంటే నేను అనేది, నేను కామెడీగా చెప్తున్నానని అనిపిస్తుంది, కానీ రియాలిటీలో ఇలాంటి చావు వరకు వచ్చే దరిద్రపు నికృష్టపు కృత్యాలు ఇవన్నీ. లానే చెప్తోంది ఇట్స్ ఓకే, అంటే అమ్మాయిలకి ఇచ్చింది, అబ్బాయిలకి ఇచ్చింది వెసులుబాటు. బట్ కానీ ఇచ్చిన వెసులుబాటు వల్ల ఇదిగో ఇలాంటి అవాంతరమైన, లేకపోతే నివారించలేని ప్రాణం మీదకి తెచ్చుకొని